సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీ నియంత్రించడానికి వారం రోజుల ముందు నుంచే హైవేపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామంటున్న ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ నగరం నుండి చాలా వరకు అటు ఏపీకి వెళ్లేవారు కావచ్చు, తెలంగాణకు సంబంధించి కొందరు పండుగకి ఇళ్లకి బయలుదేరిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ ముఖ్యంగా NH65 అనేది అత్యంత రద్దీగా మారే పరిస్థితి ఉంటుంది. సో వాహనాల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు NH65 పైన ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఈ వాహనాల రద్దీ దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా NH65 పైన ఎల్బీనగర్ నుండి మన పరిధిలో ఉన్నటువంటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వాహనాల రద్దీ దృష్ట్యా? ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఎల్బీనగర్లో 2 ఇన్స్పెక్టర్స్ లా అండ్ ఆర్డర్ నుంచి తీసుకున్నాము. తర్వాత హెడ్ క్వార్టర్ నుంచి స్పెషల్గా ఎల్బీనగర్లో ఒక 20 మందిని డిప్లాయ్ చేశాము. వనస్థలిపురంలో కూడా 2 ఇన్స్పెక్టర్స్ వీళ్ళ స్టాఫ్, మళ్ళీ తర్వాత అడిషనల్గా సిపి సార్ ఇచ్చిన అడిషనల్ ఫోర్స్ కూడా పెట్టుకుని సిపి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గత 1 వీక్ నుంచి కూడా మేము అంతా ఈ రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ సిటీలో ఈ ఆంధ్రాకు పోయే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా క్రౌడ్ పోతుందని తెలుసు కాబట్టి అన్ని డీవియేషన్స్ కానీ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్స్ ఏమన్నా కొన్ని టైమ్స్లో ఇచ్చేది ఉంటే విజయవాడ రూట్ ఇది బాటసింగారం దగ్గర ఆపి ఆపోజిట్ డైరెక్షన్ ఉదయం నుంచి ఇవ్వడం జరుగుతున్నది. ఒకవేళ ఫ్లో తగ్గినప్పుడు మళ్ళా సేమ్ రూట్లు ఇస్తున్నాము. ఫ్లో ఎక్కువ అనుకున్నప్పుడు ఎప్పుడైనా అబ్స్ట్రక్షన్ అయ్యే పరిస్థితి ఉన్నది, ట్రాఫిక్ కంప్లీట్ ఆగిపోయిన టైంలో మేము డీవియేషన్ తీసుకుంటున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నార్మల్గా ఉంది. ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి కూడా అందరు కూడా మా స్టాఫ్ అంత ఉన్నారు. అది మార్నింగ్ కొంత హెవీ ఉండే, ఇప్పుడు కొంచెం నార్మల్గా న్యూట్రల్ అయింది. మీరు గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ నుండి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కువగా ఎక్కడ ఏ ఏరియాస్ అనుకోవచ్చు, ఏ స్పాట్స్ లో ఎక్కువగా ఈ ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది? ట్రాఫిక్ కంజెక్షన్ వచ్చేసి ఎల్బీనగర్ టైం నైట్ అవుతున్నది, ఎందుకంటే బస్సెస్ ఉన్నాయి కాబట్టి నైట్. ఇప్పుడు ఉదయం వచ్చేసి ఇక్కడ ఈ రమాదేవి యూటర్న్ తర్వాత ఈ గండి మైసమ్మ టెంపుల్ దగ్గర వచ్చేసరికి ఓన్లీ 2 vehicles పోయే వేనే ఉన్నది. తర్వాత రామోజీ ఫిలిం సిటీ, తర్వాత ముందు పోతే మన పోచంపల్లి ఎక్స్ రోడ్, ఇట్లా డిఫరెంట్ వేవ్స్ ఉన్నాయి, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ అడిషనల్ ఫోర్స్ పెట్టుకున్నాము. తర్వాత డీవియేషన్ తీసుకుంటూ చేస్తున్నాం. వాహనాలని అటు నుండి వచ్చే వాహనాలకు సపరేట్ చేసేసి ఇటు నుండి పంపించే వాహనాలని కొంతవరకు డీవియేట్ చేసే ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలగట్లేదా? అది ఇప్పుడు ఎక్కడంటే మాకు కొత్తగూడ అవతల నుంచి ఆ జంక్షన్ నుంచి బాటసింగారం దగ్గర తీసుకున్నప్పుడు మాకు కొద్దిగా క్లియర్ అవుతుంది. ఒక 2 kilometers స్ట్రెచ్ ఉంటుంది అది. సో అవన్నీ చిన్న వెహికల్స్ అన్ని ఆ రూట్లో తీసుకుంటున్నాము, ఏం అబ్స్ట్రక్షన్ కాకుండా చూస్తున్నాము. అక్కడి నుంచి ఏమన్నా మళ్ళీ విజయవాడ నుంచి ఎక్కువ ఫ్లో వచ్చినప్పుడు మళ్ళీ అది కూడా స్ట్రైట్ లైన్ ఇస్తున్నాము. అవకాశాన్ని బట్టి దాన్ని చేంజ్ చేసుకుంటూ అబ్స్ట్రక్షన్ లేకుండా చేస్తున్నాము. రాత్రి ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? అంటే భారీగా వాహనాలు ఈ రోజు రాత్రి కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందా? మీరు ఏ విధమైన అంచనా వేస్తున్నారు? మాక్సిమం అయితే 80% ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయారు. 60,000 వెహికల్స్ వరకు మూవ్ అయినాయి ఈ రోజు. ముఖ్యంగా ఫైనల్ గా చెప్పండి, ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి వాహనాలు ఏదైతే ప్రయాణాలు చేస్తుంటారో హైదరాబాద్ నుండి సొంతూరులకు వెళ్లడం కావచ్చు, వాళ్ళకి మీరు ఆ పోలీసుల తరఫున ఏం అప్పీల్ చేస్తారు? ఎందుకంటే కొంతవరకు అసహనంగా ఉండడం కావచ్చు, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మీరు ట్రాఫిక్ పోలీస్ తరఫున ఏం అప్పీల్ చేస్తారు? మాకు గత 1 వీక్ నుంచి సిపి సార్ సుధీర్ బాబు సార్, మా రాచకొండ సిపి సార్ మాకు కంప్లీట్గా మాకు ట్రాఫిక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. ఆపోజిట్ వెహికల్స్ వచ్చేవి కానీ ఏదైనా ఉన్నా అట్లాంటి ఏదైనా అబ్స్ట్రక్షన్ కాకుండా వాళ్ళు కూడా స్పెషల్గా వాళ్ళ మీద వాళ్ళకు ఇబ్బంది కలగకుండా పబ్లిక్ ఎవరైతే పోతున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా వాళ్ళకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు ఇలాంటి ట్రాఫిక్ జామ్ జరిగే సమయంలో ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్, అంబులెన్స్ కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి వాటిని పంపించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాంతోపాటు ట్రాఫిక్ లో ఒకవేళ చిక్కుకొని కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు ఉంటే నెంబర్ ఏదైనా పబ్లిక్ కి టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, అలాంటిది ఏమన్నా అకామిడేట్ చేశారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు NH65 ఈ రోడ్ వచ్చేసి నేషనల్ హైవే 9, ఇది వచ్చేసి గత 1 year నుంచి వర్క్ జరుగుతున్నది. చాలా డీవియేషన్స్ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అట్లా ఉన్నది కాబట్టి ప్రతి ప్లేస్లో కూడా అడిషనల్ ఫోర్స్ను మేము డిప్లాయ్ చేసినాం. స్పెషల్గా సిపి సార్ ఇవ్వడము, గత 2 days నుంచి కూడా అడిషనల్ ఫోర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కడ డీవియేషన్స్ ఉన్నాయో అక్కడ తీసుకుంటాం. ఒకవేళ అంబులెన్స్ అట్లాంటిది ఉన్నాం అనుకో ఇమ్మీడియట్గా మేము సెట్లో చెప్పడం, దాన్ని క్లియర్ చేయడం, ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా చేస్తున్నాం. అందుకని ఆల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ సిపి సార్ కూడా ఇప్పుడు కంప్లీట్గా మాకు మార్నింగ్ నుంచి సూపర్విజన్ చేస్తున్నాడు. సార్ కూడా ఫీల్డ్నే ఉన్నాడు. డీసీపీలు అందరూ
మళ్ళీ ముత్తంగి మా అవతల కూడా డీసీపీలు ట్రాఫిక్ డీసీపీస్ ఇద్దరు కూడా క్లోజ్ పర్యవేక్షణలో అందరం ఉన్నాం కాబట్టి ఎలాంటి ప్రస్తుతానికైతే అబ్స్ట్రక్షన్ ఎక్కడ లేదు, కొంచెం స్లో పోతుంది అంతే. సాధారణ వాహనదారుడు కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాము అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. NH65 నుండి కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్.